హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ప్రాపర్టీస్. ఇది మనకి వెస్ట్ ఫేసింగ్ అండి. 30/45 ఉంది ప్లాట్ సైజ్ వచ్చేసి. మనకు 2 బెడ్రూమ్ పోర్షన్ అండి. ఇది అల్మాస్గూడలో ఉందండి. ఇది సివైఆర్ కాలనీలో ఉంది. ఈ కాలనీ కూడా మనకు ఫుల్ డెవలప్ అయిపోయిందండి. చాలా ఇళ్ళు ఉన్నాయి. మొత్తం మన ఇళ్ళ గురించి, సెక్యూరిటీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ కాలనీ పరంగా మనకి 30 సైజు ఉండడం వల్ల మనకి ప్లాట్ మంచి ఎలివేషన్ వచ్చిందండి. టైల్స్ కూడా ఇచ్చారు ఎలివేషన్లో మనకి, విత్ గోల్డ్ లైన్స్తో ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. మనం దీన్ని చూద్దామండి. 2 బెడ్రూమ్ పోర్షన్ ఇది. కాలనీ చూడండి, చాలా బాగుంది. సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయండి దీని కాలనీలో మొత్తం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ మొత్తం లోపలంతా కూడా టైల్స్ ఇచ్చారు, బయట అంతా గ్రానైట్ ఇచ్చారు. మనకి చాలా నీట్గా వచ్చిందండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మెయిన్ డోర్ కూడా మనకి టేక్ వుడ్ ఇచ్చారు. మొత్తం మెయిన్ డోర్స్, దర్వాజాలు అన్నీ కూడా టేక్ వుడ్ వస్తాయండి. ఇండియన్ టేక్ వుడ్ వస్తుంది. లైన్స్ కూడా చూడండి, చాలా నీట్గా వచ్చాయి. లైన్స్ కూడా పాలిష్ మంచిగా చేశారండి. ఇది వచ్చేసి మనకి సైడ్ అంతా కూడా 2/4 టైల్స్ వేసారు. వైట్ విత్ లైట్ బ్రౌన్ కలర్స్ వచ్చాయి లైన్స్. చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు దూరం నుంచి చూస్తే మొత్తం క్లియర్గా ఉందండి. ఈ పైన కూడా మనకి డబ్ల్యూపీసీతో ఫాల్ సీలింగ్ వస్తుంది. చూడండి, చాలా బాగుంది. ఇటు వస్తే మనకి స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ కింద కూడా మనకు బాత్రూమ్ ఒకటి ఇచ్చారు. ఎవరైనా గెస్ట్ కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే వాడుకోవడానికి, హోమ్ మేడ్ కానీ ఎవరైనా ఉన్నా కూడా పని మనిషి వాడుకోవడానికి చాలా బాగుంటుంది. పైన మనకి రేకుల రూమ్ ఇచ్చారండి. ఎందుకంటే వాటర్ కూడా మనకు మెట్ల మీద రాకుండా సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. అది దానివల్ల మనకి ఎలివేషన్ కూడా మంచిగా హైట్ వస్తుందండి. ఇటు వస్తే మనకి బోరు సంపు ఉందండి. బోరు కూడా వేసారు ఆల్రెడీ. మంచి వాటర్ పడ్డాయి. సంపు కూడా ఉంది. చూడొచ్చు కాలనీ కూడా మనం మొత్తం చాలా పెద్దగా ఉందండి. ఎదురుగా అయితే మొత్తం ఇల్లు ఉన్నాయి. మొత్తం ఇంకా ముందర అపార్ట్మెంట్ కూడా ఉంది. ఈ సెక్యూరిటీ పరంగా అయితే ప్రాబ్లం లేదు. ఈ అపార్ట్మెంట్ పక్కనే మనకి బస్ స్టాండ్ కూడా ఉందండి. బస్ అక్కడ దిగితే మనకి ఫస్ట్ రోడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా బిఎన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు ఇల్లు తీసుకోవాలనుకుంటే ఇటు సైడ్ తీసుకోవచ్చండి. మనకు రేంజ్ కూడా తక్కువలో ఉంటుంది. ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి హాల్ అండి. వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఇది. 2 బెడ్రూమ్ పోర్షన్ ఇది. టైల్స్ చూడండి, చాలా బాగా వచ్చాయి టైల్స్. వైట్లో బ్రౌన్ వచ్చింది, ఇటాలియన్ మోడల్లో. ఇది టీవీ ఏరియా. రోప్ లైట్ కూడా ఇచ్చేసారండి. మళ్ళీ మీరు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందరు బిల్డర్స్ ఇవ్వరు ఇలా రోప్ లైట్. ఓన్లీ ప్రొవిజన్ ఇచ్చి వదిలిపెట్టేస్తారు. ఇది వచ్చేసి మనకి 2 బెడ్రూమ్ పోర్షన్ అన్నాను కదండి. మనకి బెడ్రూమ్ రైట్ సైడ్ ఏమో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. లెఫ్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. మధ్యలో అది కామన్ బాత్రూమ్ అండి. ఇది టీవీ ఏరియాలో కూడా టైల్స్ ఇచ్చారండి. మళ్ళీ మనం కబోర్డ్తో అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విండోస్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు. ఇది ఫ్రేమ్ వర్క్ అంటారు, గ్రానైట్లో ఫ్రేమ్ వర్క్ అంటారు. దీనివల్ల లుక్ చాలా ఎలివేట్ అవుతుంది. మనం బెడ్రూమ్ చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి, వుడ్ వాడలేదు. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది దీనికి, విత్ వెస్టర్న్ కమోడ్. స్విచ్ బోర్డ్స్ కూడా అన్ని జిఎం అండి, గోల్డ్ మెడల్ వస్తుంది. విత్ వైరింగ్ ఫినోలెక్స్ వస్తుంది. ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ 1 సైడ్ వాల్ కలర్స్ ఇచ్చారు. రెండిట్లో కూడా చాలా బాగుంది. నాకైతే కింద ఫ్లోరింగ్ టైల్స్ బాగా నచ్చాయండి. ఎందుకంటే ఇటాలియన్ మోడల్లో ఉన్నాయి. ఇటాలియన్లో మళ్ళీ బ్రౌనిష్ షేడ్ వచ్చాయి. ఇవి చాలా బాగున్నాయండి టైల్స్ విత్ రోప్ లైట్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇటు వెళ్తే మనకి డైనింగ్, నార్త్ డోర్ ఉంది, ఈస్ట్ డోర్ ఉంది. మీకు వాస్తు కూడా 100% ఉంది. మనకి వెస్ట్ డోర్ ఒకటి ఉంది, మెయిన్ డోరు, ఈస్ట్ డోర్ ఉంది, వెస్ట్ డోర్ ఉంది. చాలా బాగుందండి. ఎక్కడ కూడా మనకు వెంటిలేషన్ మైనస్ అనేది లేదు ఇంట్లో. ఈ డైనింగ్ ఏరియా మనకి 6 టేబుల్ పెట్టుకోవచ్చు అండి. 6 టేబుల్ డైనింగ్ టేబుల్ వస్తుంది ఇక్కడ.
ఇక్కడ చిన్న వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు అక్కడ. దీనికి కూడా మనకి ఫాల్ సీలింగ్ అయిపోయింది మొత్తం. ఇటు సైడ్ వస్తే మనకి డైనింగ్లోనే ఫ్రిడ్జ్ అను ఇక్కడ ఓవెన్ పెట్టుకునే స్పేస్ కూడా ఇచ్చారు, షెల్ఫ్లన్నీ. ఇటు వస్తే మనకి కిచెన్ విత్ చిన్న పూజ రూమ్ వచ్చింది, బాగుంది. ఇది కిచెన్ చూడండి, మంచిగా పొడుగ్గా ఉంది. షెల్ఫ్లు కూడా మనకి లేడీస్ ఎక్కువ హౌస్ చూసేది కూడా షెల్ఫ్లు కాబట్టి షెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఇది వచ్చి చిన్న పూజ రూమ్ వచ్చిందండి, సరిపోతుంది ఒక చిన్న ఫ్యామిలీకి, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మనకి ఇక్కడి నుంచి మళ్ళీ వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఒక డోర్ కూడా ఇచ్చారు కిచెన్లో నుంచి. ఇది ఒక వాష్ ఏరియా వచ్చింది. మళ్ళీ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఒక బోర్ వస్తుంది, సంపుకి వెళ్ళే రోడ్ ఇది, దారిది. మనకి ఈస్ట్కి 2 డోర్లు ఉన్నాయండి, నార్త్కి ఒక డోర్ ఉంది, వెస్ట్కి ఒక డోర్ ఉంది, చాలా బాగుంది. మన వెంటిలేషన్ అయితే 1% కూడా ఇబ్బంది పడడానికి లేదు. ఇది ఒకటి మళ్ళీ నార్త్ డోర్ ఇది. ఇదిగోండి సంప్, ఇదిగోండి సంప్ ఉంది, బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా లైన్ వదిలేశారు, మనం వచ్చాక తీసుకోవాల్సి ఉంటుంది, అది ఇంటి నెంబర్ వస్తే వస్తుంది. ఇదండి కాలనీ మొత్తం, చాలా నియర్ బై ఉంటుందండి రోడ్డుకి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఇంకా డిస్క్రిప్షన్లో క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను బిల్డింగ్ గురించి, రేటు ప్రైస్ కూడా డిస్క్రైబ్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి, నెగోషియేట్ చేయొచ్చు కస్టమర్తో మీరు కూర్చొని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.